హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైదా పిండి, గోధుమ పిండి, పెరుగు ఇవేవి లేకుండా కొత్తగా టమాటాలతో బోండాలు చేసుకుందామండి. ఏంటి టమాటాలతో బోండాలా? ఎప్పుడైనా చూసామా అనుకుంటారు కదా, ఈ వీడియోలో చూస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి, ఈ బ్యూటిఫుల్ రెసిపీ కోసం ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 అవర్స్ వరకు నాననివ్వాలి. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి 4 టమాటాలు చూపిస్తున్నాను, కానీ ఇందులో ఓన్లీ 3 టమాటాస్నే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం మంచిగా నానాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇందులో చుక్క వాటర్ కూడా వేసుకోకూడదండి. ఈ విధంగా రైస్ వేసుకున్నాక ఇందులోకి మనం ఇందాక 3 టమాటాస్ని కట్ చేసుకోవాలన్నా కదండి, ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చుక్క వాటర్ వేసుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. టమాటోస్ కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి టమాటాలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని జల్లించుకొని వేసుకొని ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ బ్యాటరీని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకొని నెక్స్ట్ డేకు బోండాలు వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. కానీ నేను ఇక్కడ జస్ట్ 20 మినిట్స్ పక్కకు తీసుకుంటున్నానండి. లేదంటే ఒక 1 అవర్ అయినా నాననివ్వండి. నేనైతే 20 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, చిన్న కట్ చేసుకున్న కరివేపాకు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న కట్ చేసుకున్న అల్లం, అలాగే చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న కట్ చేసుకున్న కొరియాండర్, చిన్న కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని వేసుకొని చూసుకుంటే చూడండి, చక్కగా ఆయిల్ హీట్ అయింది. బోండా కూడా మంచిగా పూసింది కదా. ఇప్పుడు మనకు పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో, లేదంటే మీడియం సైజులో కావాలనుకుంటే మీడియం సైజులో ఇలా బోండాలు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని 2 వైపులా కలుపుతూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే సూపర్ ఉంటాయి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. అబ్బా, క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా బోండాలా వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే అదిరిపోయే టేస్ట్తో టమాటా బోండాలు రెడీ. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే క్రిస్పీ టేస్టీ టమాటా బోండాలు రెడీ. చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులోకి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి, మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.